రీసెంట్ గా చాలా కాలం నుంచి అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని అంటున్నారు. కానీ నిన్న అల్లు శిరీష్ పెళ్లిలో మాత్రం అందరూ ఒకే దగ్గర చక్కగా హ్యాపీగా కలిసి ఉన్నారు. సో దీన్ని చూసైనా ఫ్యాన్స్ ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలి, ఫ్యాన్ వార్స్ అనేవి పెట్టుకోకుండా ఉండాలి అని అంటే ఏం చెప్తారు? నేను చెప్పాలంటేనమ్మా, అల్లు అర్జున్ లేదా అల్లు ఫ్యామిలీ, చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ వేరు అనుకుంటాం. నేను ఎప్పుడు వేరు అనుకోలే. అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ. వాళ్ళ ఇంటి పేరు అల్లు అయినంత మాత్రాన ఎక్కడి నుంచి వచ్చారు, దానికి రూట్ ఏంటనేది అల్లు అర్జున్ గారికి తెలుసు. నా కట్టికాలే వరకు నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పడం మనం అంతా చూస్తాం. ఈ కొంతమంది వేస్ట్ గాళ్ళు ఇది ప్రచారం చేసి అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఎందుకంటే కొన్ని రోజుల్లో సపోజ్ చిరంజీవి గారి ఇంటికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు రాలేదనుకోండి, అదిగో చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పడట్లేదు, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అని రిఫ్ట్ క్రియేట్ చేసే అంశాలు వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పని పాట లేని వాళ్ళకి అదే పని. ఇది ఎవరు చేస్తారనేది మనం ప్రత్యేకంగా వాళ్ళు ఎవరో ఏంటో చెప్పక్కలే. వాళ్ళకు వర్గం ఉంది, వాళ్ళకి ఇది ఉందన్నమాట. వాళ్ళు చేసే అదోళ్ళు అసలు నమ్మకూడదండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ఆయన అండర్లోనే మొత్తం అన్ని మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఒకటే. అది ఎవరో ఎప్పుడు వేరుగా భావించరు. ఎందుకంటే మనం అల్లు ఫ్యామిలీకి చిరంజీవి గారు ఏంటనేది అల్లు అరవింద్ గారికి తెలుసు, అల్లు రామలింగయ్య గారికి తెలుసు. అల్లు అర్జున్ ప్రత్యేకంగా చెప్పనవసరం. అలాగని ఎప్పుడు మేము వేరైపోయామని అటు అల్లు ఫ్యామిలీ నుంచి కానీ లేదా ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరో చెప్పలేదు. ఆ విధంగా అది తప్ప ఎప్పుడూ కూడా అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరు కదా, వాళ్ళిద్దరూ ఒకటే. పవన్ కళ్యాణ్ ఎక్కడ అల్లు అర్జున్ తిట్టలేదు, అల్లు అర్జున్ ఎక్కడ పవన్ కళ్యాణ్ తిట్టలేదు. మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు నాకని అల్లు అర్జున్ ఎక్కడని చెప్పాడా? పోనీ వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు ఇష్టం లేదని చెప్పేసి ఎవరన్నా చిరంజీవి ఫ్యామిలీ నుంచి చెప్పారా? లేదు. ఫ్యాన్స్ ఇవన్నీ లేనిపోని పుకార్లు. మాలో మాకేమీ లేదు. ఎప్పటికైనా మామ అల్లుళ్ళు ఒకటే. మామ వాళ్ళు ఎప్పుడైనా మామ మంచితనం తనకు తెలుసు. చిన్నప్పటి నుంచి తను ఒక ఇంట్లో పెరిగినోడే. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అల్లు అర్జున్ తిట్టడు. నేను చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తిట్టిన దాటగా లేవు. మా వాడు ఆయన లాస్ట్ 2017లో కూడా పవన్ కళ్యాణ్కి ఆమె ఎవరు శ్రీరెడ్డి ఒక మాట అంటే ఆ టైంలో గొడవ జరిగితే అల్లు అర్జున్ వచ్చి పక్కన నిలబడ్డాడు. మరి ఎందుకండి? నేను చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ అభిమానులైనా పవన్ అభిమానులైనా ప్రభాస్ గారి అభిమానులైనా మేమంతా ఒకటే, మేమందరం ఒకటే. ఇది రాజకీయ పుకార్లు మేడం, రాజకీయ పరంగా ఇది రాజకీయ పుకార్లు. ఒక వర్గం దీని మీద బురద చల్లడానికి తప్ప ఏం లేదు మేడం. నేను చెప్తున్నాను కదా, వాళ్ళల్లో ఏమి గొడవలు లేదు. అల్లు అర్జున్ గారికి మనస్పర్ధం ఏదన్నా ఉంటే ఓకే, ఉండని. ఫ్యామిలీ అన్న తర్వాత 100 ఉంటాయండి. మన ఇంట్లోనే మనకి ఒకరికి ఇద్దరికి పడదు. వాళ్ళ ఇంట్లో పడకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? సినిమా హీరో, ఈయన సినిమా హీరో, ఆయన సినిమా హీరో. ఇప్పుడు అల్లు సిరీస్ ఉన్నాడు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఇలాగ అందరూ ఉన్నారు. ఏదైనా వీళ్ళందరూ ఒకటే ఫ్యాన్స్ కదా, అందరూ చిరంజీవి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఒకప్పుడు ఆయన సపోర్ట్ చేశారు వాళ్ళ తాత, చిరంజీవి గారు దాన్ని నిలబెట్టుకున్నారు. ఈయన నిలబడ్డ దానికి ఆయన డబ్బు పెట్టాడు, ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే ఇండస్ట్రీస్లో ఎవరి టాలెంట్ ఉంటే వాడు నిలబడతాడు. ఇది పక్క. ఎవడికి సత్తా ఉంటే వాడు రుజువు చేసుకోగలుగుతాడు. లేదు అంటే ఏమీ ఉండదు. ఈ మాలో మాకు ఏ ఇబ్బందాలు లేదండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా అన్న తమ్ముళ్ళ కలిసి ఉంటాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు. కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద బుద్ధ జల్లడానికి తప్ప మాలో వ్యతిరేకత పెంచడానికి చేస్తున్నారు. వాళ్ళు ఎంత చేసినా మేము తిప్పికొడతాం. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నేను చెప్పేది ఒకటే, మనం గొడవలు ఏం పెట్టుకోవద్దు. పక్క పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చి మనల్ని మనం కింతపరుచుకునేటట్టు చేయవద్దు. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. ఆ నాయకుడికి అధికారం వచ్చినప్పుడు ఆయన బాగుండని, మన నాయకుడికి అధికారం వచ్చినప్పుడు మన నాయకుడు బాగుండని. ఎవరైనా సరే ప్రజలు అనుసరించి మీరో నేనో ఓటేస్తే అయిపోరు కదా. అందరూ ఒక వర్గాన్ని మనం సపోర్ట్ చేస్తేనే సీఎం అవుతారు. అది అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేయాలి, అందరూ సపోర్ట్ చేయాలి. మనం మనస్ఫూర్తిగా అందరినీ కలుపుకొని పోదాం. మనం అంటే ఏదో గొడవలు పెట్టేవాళ్ళు, స్విచ్లు పెట్టుకునే వాళ్ళు అని చెప్పేసి ముద్ర పడకుండా ఇకనైనా మనం కలిసిమెలిసి ఎదుటోడు ఎవడన్నా మన గురించి మాట్లాడితే నువ్వెవర్రా మా గురించి మాట్లాడటానికి కానీ తిరిగి అడగండి. నువ్వు పవన్ కళ్యాణ్ అంటానికి నువ్వేవాడు, అల్లు అర్జున్ అంటానికి నువ్వేవాడు. వాళ్ళు కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? లేదు కదా. ఏదన్నా కొట్టుకొని తిట్టుకొని ఉంటే మనం విడిపోయినా పర్లేదు, ఏం జరగలేదు ఇక్కడ. ఎవరో బురద జల్లిన దానికి మనం దానికి బాధ్యత వరించి కారకులు కాకూడదు. మన అభిమానులు, మనం లేనిదే సినిమా హీరోలు లేరు, మనం లేనిదే రాజకీయ నాయకులు లేరు, మన లేనిదే లీడర్స్ లేరు. ముఖ్యంగా చెప్పాలంటే మన లేనిదే ప్రధానమంత్రి కూడా లేడు. మన ఓటు హక్కు అంత గొప్పది. మనము అందరూ కలిసిమెలిసిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.